బోండా ఉమా హస్తమిన్లో ఖచ్చితంగా ఉంటుంది. రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కావాలని మొత్తం పథకం వేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా ఒక 19 ఏళ్ల యువకుడు వేముల సతీష్ అనేటువంటి పట్టుకొచ్చారు. అతనికి మొత్తం ఏ విధంగా దాడి చేయాలో చెప్పారు. అతన్ని A2గా ఉన్నటువంటి ఈ కేసులో A2గా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని A2గా ఎవరున్నారనేటువంటిది ఇంకా పూర్తిగా అతని డీటెయిల్స్ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు కాబట్టి మేము కూడా చెప్పట్లేదు. కొన్ని పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో బయట తిరుగుతున్నాయి. దుర్గారావు అనేటువంటి వ్యక్తి అదుపులో ఉన్నాడు కాబట్టి అతను A2 అయి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. బట్ డెఫినెట్గా A2 ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా ప్రోత్సహించాడు, ఆ దాడి చేయడానికి ప్రోద్బలం ఇచ్చాడు. ఆ తర్వాత దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత వీళ్ళు పారిపోయారు. దీనికి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్ను పోలీసులు సేకరించారు. CCTV ఫుటేజ్ సేకరించారు పారిపోతున్నటువంటి సమయంలో ఉన్నటువంటిది. రెండోది CDR కాల్ డాటా రికార్డ్ అనేటువంటిది పూర్తిగా ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు నిందితుడు, ఆ నిందితుడు ఎవరితో టచ్లో ఉన్నారు, ఎవరితనికి గైడెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. ప్రధానమైంది మూడోది ప్రత్యక్ష సాక్షులకు సంబంధించినటువంటి 12 మంది సాక్షుల్ని విచారించారు. అందులో ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. ఈ మొత్తం సమాచారం సేకరించిన తర్వాత వేముల సతీష్ నిందితుడు A2గా ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ప్రోత్సహించారు. ఈ కేసులో ఇంకా చాలా పేర్లున్నాయి. చాలా మంది కుట్ర జరిగినట్టుంది. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు జరిగినటువంటి ఒక పథకమని పోలీసులు తేల్చడం జరిగింది. ఈ మొత్తం సమాచారాన్ని రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. నాతో పాటు అమర్ సతీష్ ఉన్నాడు. అమర్ సతీష్ కోర్టు దగ్గర నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. సతీష్, ఈరోజు ఈ వేముల సతీష్ అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వేముల సతీష్ మైనర్ అని ప్రూవ్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఆయన తరపున లాయర్స్తో జరిగింది. కోర్టు లోపల ఎటువంటి వాదనలు జరిగాయి, మీ దగ్గర ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అమర్ సతీష్. ఎస్ ఇస్మాయిల్, కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టిన తర్వాత నిందితుడి తరపు న్యాయవాదులు ప్రధానంగా 5 అంశాలను తెరపైకి తెచ్చారు. మొదటిగా నిందితుడు ఖచ్చితంగా మైనరు, మేజర్ కాదు, అలాంటి వ్యక్తికి సంబంధించి ఈ రకమైన విచారణ సరికాదు, ఈ కోర్టు సరికాదంటూ ఒక వాదన తెచ్చారు. అయితే మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఆధారంగా నిందితుడిని మేజర్ గా తేల్చారు. అట్లాగే దాని తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాడి జరిగిందో ఆ వ్యక్తికి నిందితుడికి ఎలాంటి కక్షలు ఉండేటువంటి అవకాశం లేదు, ఏ విధమైనటువంటి క్లాష్ ఉండే అవకాశం లేదు. అలా ఎలా అతనిపై దాడి చేస్తాడు, ఎలా ముఖ్యమంత్రిపై దాడి చేస్తాడని అడిగారు. అయితే పోలీసులు కావచ్చు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావచ్చు చెప్పినటువంటి వివరణ మాత్రం ఖచ్చితంగా A2 ఈ కేసులో ఉన్నాడు, A2 ప్రోద్బలంతోనే ఖచ్చితంగా దాడి చేశాడని చెప్పారు. అట్లాగే ముఖ్యమంత్రికి సంబంధించి జరిగిన దాడికి సంబంధించి ఆ నిందితుడి తరపు న్యాయవాదులు ఖచ్చితంగా ఒక అంశాన్ని తెరపెక్కించి రాయితో కొడితే ఏ విధంగా 305 వర్తిస్తుంది, 305 సెక్షన్ అనేది హత్యాయత్నం కింద వస్తుంది కాబట్టి రాయితో మనిషిని ఎలా చంపగలుగుతారు అని చెప్పి వాదించారు. దానికి కూడా నిందితుడు తరపు న్యాయవాదులు వాదించారు. దానికి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరణ ఇచ్చారు. రాయి గనక కణితి భాగంలో తగిలినా, నుదుటి ఎదర భాగంలో తగిలినా అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రాణాపాయం అవుతుందని చెప్పి వాదించినటువంటి పరిస్థితి ఉంది. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. మే 2వ తారీఖున తిరిగి మరోసారి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా కాన్స్పిరసీ ప్రకారమే నిందితుడు దాడి చేశాడు. ప్యాంటు జేబుల్లో రాళ్లు పెట్టుకుని వివేకానంద స్కూల్ వద్ద వెయిట్ చేశారు. సుమారుగా 6:30-7 ఆ ప్రాంతం నుంచి కూడా సీఎం కోసం గంటన్నర ప్రాంతం అయితే వెయిట్ చేసిన తర్వాత సరిగ్గా స్కూల్ ప్రాంతం వద్దకు వచ్చిన తర్వాత స్కూల్ దాడుతున్న సందర్భంలో అక్కడ చాలా చీకటి ఉంది. అటు అశోకవనం చెట్లు గాని, వేప చెట్లు గాని, రకరకాల చెట్లు ఉన్నాయి. స్కూల్ ప్రాంగణానికి గంగనమ్మ గుడికి మధ్య ఉన్నటువంటి చెట్ల ప్రాంతాన్ని ఎంచుకుని టార్గెటెడ్ గా దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో నుంచే మొదటి నుంచే ప్రిపేర్ అయి వెళ్ళినట్టుగా కూడా పోలీసులు విచారణ తెలియదు. మొత్తం 70 మంది అనుమానితులు విచారించిన తర్వాత ఘటన తర్వాత అనేక మందిని ఎంక్వైరీ చేసిన తర్వాత 12 మంది వద్ద మాత్రం కొంచెం క్లూస్, అనుమానాస్పదమైన సమాచారం వచ్చింది. వాటి ఆధారంగానే నిందితులను అరెస్ట్ చేశారు. టెక్నికల్ అంశాల ఆధారంగానే అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు. ఖచ్చితంగా నిందితుడు సెల్ ఫోన్ టవర్స్ మ్యాచ్ అవడం కావచ్చు, నిందితుడికి సంబంధించినటువంటి ఫుట్ ప్రింట్స్ కావచ్చు, కొన్ని సీసీ కెమెరాల్లో దాడి చేసిన తర్వాత పారిపోతున్నటువంటి విజువల్స్ కావచ్చు, ఆ విజువల్స్ అన్ని చీకట్లో ఉన్నప్పటికీ కూడా వాటిని సైబర్ ల్యాబ్స్ కి పంపించారు. చీకట్లో ఉన్నటువంటి విజువల్స్ ను వెలుగులోకి ఉన్నప్పుడు ఏ విధంగా కనిపిస్తాయన్న తర్వాత దాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడ స్థానికులు కూడా ఇచ్చిన సమాచారం మేరకు మరొక అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. ఖచ్చితంగా నిందితుడు నేర ప్రవర్తన కలిగిన వాడే. నిందితుడి తరపు న్యాయవాదులు మాత్రం నిందితుడిపై గతంలో ఎలాంటి కేసులు లేవు, ఏ విధమైనటువంటి నేరాలు చేయలేదని వాదించారు. అయితే నిందితుడికి సంబంధించి గతంలో కూడా ఒక కేసు ఉంది. సింగనగర్ పోలీస్ స్టేషన్ లో సెల్ ఫోన్ దొంగతనం చేసినటువంటి కేసు కూడా నిందితుడిపై ఉంది. అయితే నిందితుడి ప్రవర్తన కావచ్చు, నిందితుడు డబ్బుల కోసం ఏదైనా పనులు చేసేటువంటి వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ కేసు
కేసులో ప్రధానంగా A2 నిందితుడు కూడా ప్రస్తుతానికి A2 నిందితుడిని కోర్టులో ప్రొసీడ్ చేయనప్పటికీ కూడా A2కు సంబంధించినటువంటి ప్రధానమైన విచారణ జరుగుతుంది. దానికి సంబంధించి కంటిన్యూ అయిన తర్వాత విచారణ పూర్తయిన తర్వాత నిందితుడిని కూడా మరోసారి కోర్టులో ప్రవేశపెడతారు. A2ను కూడా ప్రస్తుతానికి A2 మాత్రం నేరం చేసినట్టు అంగీకరించడంతో పాటు A1 నేరం చేసినట్టు అంగీకరించడంతో పాటు A2 ప్రోద్బలంతోనే A2తో కలిసి స్కెచ్ వేసి A2తో కలిసి అటాక్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాతే ఈ నేరానికి పాల్పడినట్టుగా కూడా పోలీసులు క్లియర్ గా ఇన్ఫర్మేషన్ తోనూ ఎవిడెన్స్ తోనూ కూడా న్యాయమూర్తి ముందుంచారు. అన్ని వివరాలు పరిశీలించినటువంటి న్యాయమూర్తి నిందితుడిని మేజర్ గా తేల్చడంతో పాటుగా నిందితుడికి సంబంధించి నేర ప్రవృత్తి కలిగి ఉండడం, నిందితుడు నేరాన్ని అంగీకరించడం,